హాయ్. ఫాలో అవుతున్నారా బిగ్ బాస్? ఏం ఫాలో అవుతాం, ఇంకా అలా కొంచెం కొంచెం ఫాలో అవుతున్నాం. ఏదో చూడాలనిపిస్తుంది, కాసేపు చూడబుద్ది అవ్వట్లా, ఏం చేస్తాం. అది ఎందుకంటే ఆ సోనీ గురించి చూస్తున్నా, లవ్ ట్రాక్ ఎప్పుడు వస్తుందా అని. అదేమో రావట్లే, ముందుకు వెళ్తల్లా. నేను వాట్సాప్ స్టేటస్లు కూడా రోజు సోనీ గురించే పెడుతున్నా. తన వీడియోలు ముక్కలన్నీ కట్ సోనీ చేసి. ఫ్యానా? ఏం నచ్చింది మీకు సోనియాలో? స్మైల్ అండ్ కళ్ళు చాలా బాగున్నాయి. గేమ్ ఎట్లా ఉంది సోనియా? గేమ్ కూడా బాగానే ఉంది, కాకపోతే కొంచెం అరుస్తుంది. కొంచెం తగ్గితే న్యాచురల్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను అనుకుంటాం ఏంటంటే సోనీయే కప్పు తీసుకుని బయటకు వస్తుంది అనుకున్నాను. ఇప్పుడు దాకా అమ్మాయి రాలేదు. సో కప్పు తీసుకొని 100% బయటకు వస్తుంది అని నేను అనుకుంటున్నా. రావాలని కూడా కోరుకుంటున్నా దేవుణ్ణి. అది బట్ ఆమె మీద బయట చాలా నెగిటివిటీ ఉంది కదా. ఇప్పుడు నెగిటివిటీ ఉంది అంటేనే ఆల్మోస్ట్ సక్సెస్ అని అర్థం. ఎంత ఎంత నెగిటివిటీ ఉంటే అంత పైకి వస్తారు ఎవరైనా అంతే. పల్లవి ప్రశాంత్ ఫస్ట్ మనం అందరం తిట్టుకున్నాం, తర్వాత మనం అందరం వెళ్ళి సపోర్ట్ చేసాం, మన అందరికి చెవిలో పువ్వు పెట్టాడు. సేమ్ అంతే ఇది కూడా, ఇదే జరిగిద్ది. ఇంకా మిగతా కంటెస్టెంట్స్ గేమ్ ఎట్లా అనిపిస్తుంది? నెక్స్ట్ శేఖర్ భాష వచ్చి బయట ఎలా అయితే అరిచాడో అక్కడ కూడా అరుస్తున్నాడు. కాకపోతే ఏంటంటే కొంచెం కామెడీ చేస్తున్నాడు. ప్రతిసారి కామెడీతో అవ్వదు, మరి కొత్తగా ఏమైనా ట్రై చేయాలి, లేదంటే ఆయన బయటకు వచ్చేస్తాడు. అది ఇంకా నిఖిల్ అండ్ సోనియా లవ్ ట్రాక్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా, వాటి మీద రకరకాల కమెంట్స్ వస్తున్నాయి. లవ్ ట్రాక్ గురించి మీరేమంటారు? అంటే ఇది ప్లాన్డ్ అని అనుకోవచ్చా, ముందే బయట అనుకొని వచ్చారా? నేను అదే అనుకుంటున్నా, బయట వీళ్ళందరూ అనుకొని ఇంతకుముందు పరిచయం ఉందనుకుంటున్నాను నేను. ఎందుకంటే అంత బౌండింగ్లో లవ్ ట్రాక్ అంటే చాలా కష్టం ఇప్పుడున్న జనరేషన్లో. మరి ఏం జరుగుతుందో, మరి నాగార్జున గారు ఏం స్కిట్ అని అర్థం కావట్లా. అది అంటే సోనియా ఇంకొక రతిక అని అంటున్నారు, దాని మీద మీ ఒపీనియన్? రతికా కాదు, ఇంకా దానికి మించి, ఇంకా దానికి మించి నేనే చెప్తున్నాగా, ఫ్యాన్గా నేనే చెప్తున్నా. రతిక డబల్, రతికాని మించిపోద్ది. అది అండ్ విష్ణుప్రియ సోనియాకి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది కదా, దాంట్లో ఎవరిది కరెక్ట్ అని మీ ఒపీనియన్? సోనియాదే కరెక్ట్ అనుకుంటున్నాను నేను. అది ఎట్లా సోనియా కరెక్ట్ అని ఎట్లా అంటున్నారు? అంటే సోనియా ఏదైనా మొహం మీద మాట్లాడేస్తుంది కదా. అంటే అవకాడోళ్ళు అట్టు అవుతారా, వాళ్ళు బాధపడుతున్నారా, లేకపోతే ఏంటి ఫీల్ అవుతారా అని ఏం లేకుండా డైరెక్ట్గా తను మనసులో ఏదైతే ఉందో అది బయటికి చెప్పేస్తుంది. సో అంటే ఒక జెన్యున్గా ఆడుతుంది. సో కొంతమందికి నచ్చదు అలా ఆడటం, అలా మొహం మీద మాట్లాడటం, కొంతమందికి నచ్చదు. నచ్చపోతే ఏం చేయలేము, కొంతమంది నచ్చదు, కొంతమంది నచ్చదు. హలో అండి, మీ పేరు? రాజ్. రాజ్. ఫాలో అవుతున్నారా బిగ్ బాస్ సీజన్ 8? ఫాలో ఎట్లా అనిపిస్తూ ఉంది? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? ఫస్ట్ వీక్లో బేబక్ వెళ్ళిపోయింది కదా, అది ఫెయిర్ ఎలిమినేషన్ అనిపించిందా? ఫెయిర్ అంటే కొంచెం టాస్క్లో ఫాస్ట్నెస్ లేదు కదా, అందువల్ల కొంచెం బ్యాక్ పడింది అంతే. కొంచెం పర్సనాలిటీ అవన్నీ బిహేవ్ అన్ని డిపెండ్ మీద నడుస్తావు కదా మరి బిగ్ బాస్. తీసుకోవడమే తీసుకున్నారు, మంచిగానే ఉంది. కొంచెం పర్ఫార్మెన్స్లో వీక్ ఉంది కదా, అందుకని కొంచెం బ్యాక్ పడింది అంతే. ఓకే, మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? అబ్బాయి అభయ్. ఎందుకు ఇష్టం అంతే, డిప్రెషన్లో అయినా వెళ్ళిండు లోపలికి, కొంచెం లీడ్ చేస్తున్నాడు మనవాడు అంటే కొంచెం మాట్లాడే విధానం ఎవరిదైనా కమ్యూనికేషన్ అయినా కొంచెం మంచిగా ఉంటుందని. అమ్మాయిల్లో ఎవరు? అమ్మాయిల్లో తక్కువ మనం, ఎందుకట్లా? అంతేలే మన పర్సనల్ సార్. మీ పర్సనల్ సార్ అంటే మనం చూసేటప్పుడు కొంచెం అంటే అమ్మాయిలు మనకి తెలియదుగా క్యారెక్టర్స్, అందులో అంటే పేర్లు కూడా సమంగా తెలియవు, అందుకని ఎవరి పేరు చెప్పట్లేదు. ఓకే, సోనియా గేమ్ ఎట్లా అనిపిస్తా ఉంది? సోనియా అంటే ఎక్కువ హెయిర్ ఉంటుందా ఆమె? కాదు, నిఖిల్తో లవ్ ట్రాక్ నడుస్తుంది కదా. తెలియదు మరి, నిఖిల్తో లవ్ ట్రాక్ నడుస్తుంది. ఈ మధ్య చూడట్లేదు అనమాట. విష్ణుప్రియ. విష్ణుప్రియ తెలుసు. విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? మంచిగా ఆడుతుంది. మంచిగా ఆడుతుందా? ఈ వీక్ నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు తెలుసా? వీక్లో 40 ఏజ్ ఒక ఉంటాడు, ఒక మనిషి. ఆ మనిషి ఒకటి ఉంటే ఆదిత్య ఆయన వెళ్ళిపోతాడు అనుకుంటున్నారా? వెళ్ళిపోతాడని కాదు, ఉంటాడు మనిషి, కాకపోతే ఎక్కువ మంది నామినేట్ చేసిండు కదా అనేసి. అంటే ఎవరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది ఈ వీక్లో? చెప్పలేరా? హాయ్, మీ పేరు? అజయ్. అజయ్. ఫాలో అవుతున్నారా బిగ్ బాస్ సీజన్? ఫాలో అవుతా, లాస్ట్ సీజన్స్ కూడా ఫాలో అవుతుండే, ఇది కూడా ఫాలో అవుతుండే. ఓకే, ఈ సీజన్ అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కదా, లైక్ అంటే ఇంకా ఎవరు నేర్చుకోలేదు, బయట నుంచి అందరూ ఫ్రెండ్షిప్ చేసుకొని వచ్చినట్టు అనిపిస్తుంది. సో చూడాలి ఇంకా ఫ్యూచర్లో ఫర్దర్గా. ఫస్ట్ వీక్ ఫెయిర్ కాదు, మనకంటే అన్వర్ది అనిపించింది, బేబక్క కంటే అన్వర్ది అన. ఇంకా వాళ్ళు నామినేషన్స్ ఇచ్చే రీజన్స్ కూడా చాలా లేమ్గా ఉన్నాయి. నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు, అది ఇది అనుకుంటా. కొంచెం ఆలోచించి నామినేషన్స్ చేస్తే కొంచెం మంచిది. ఈసారి నామినేషన్ రీజన్స్ ఎట్లా అనిపించినాయి? అదే లేమ్గా, చాలా లేమ్గా అనిపించినాయి. అన్వర్ది ఉట్టిగానే నువ్వు నన్ను చేస్తే నేను నిన్ను చేస్తా అన్నట్టున్నాయి కొన్ని. సో అవి తగ్గించుకొని గేమ్ ఆడితే బాగుంటుంది. ఎవ్రీ టైం ఇదే జరుగుతుంది, స్క్రిప్టెడ్ అంటారు కదా. ఓకే, ఫీమేల్ కంటెస్టెంట్స్లో ఫేవరెట్ ఎవరు మీకు? ఫీమేల్ కంటెస్టెంట్లోనా యష్మి. యష్మి. ఎందుకు?
క్యూట్ ఉంటుందా? చూడ్డానికి బాగుంటుంది కదా. ఓకే. సోనియా మంచిగా అనిపించదా మీకు? సోనియా ఎవరు? ఆహా, ఏమో కొంచెం ఆమె అగ్రెసివ్ అనిపిస్తుంది. ఓకే. అగ్రెసివ్గా ఉండే అమ్మాయిలు నచ్చరా మీకు? నేను అగ్రెసివే కదా, వాళ్ళు అంటే నా మైండ్ సెట్ అట్లా కాదు. ఓకే. ఈ వీక్ నామినేషన్స్లో ఎవరున్నారో తెలుసా? ఈ వీక్ నామినేషన్లో మన ఆదిత్య ఓం, విష్ణుప్రియ 8 మెంబర్స్ ఉన్నారు. అవును. మీరెవరు వెళ్ళిపోతారని అనుకుంటున్నారు? వెళ్ళిపోతారా? మణికంఠ అనిపిస్తుంది. ఓకే. అంటే వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నా, వెళ్ళిపోతారని మనం చెప్పలేం. ఫ్యూచర్ మణికంఠ గేమ్ నచ్చలేదా? ఎమోషనల్ డ్రామా. హాయ్ అండి. హాయ్ అండి. ఫాలో అవుతున్నారా బిగ్ బాస్ సీజన్? ఖచ్చితంగా ఫాలో అవుతున్నా. ఎట్లా అనిపిస్తా ఉంది? అంటే ఈసారి అంత బస్ లేదు అన్న టాక్ అంతా డొల్ల, ఏం లోపల ఏం లేదు, ఏం కనబడట్లేదు. అంతా కూడా ఫస్ట్ నామినేషన్ కానీ చూసుకుంటే ఫస్ట్ ఎలిమినేషన్ దాకా ఫుడ్ గోలతోనే సరిపోయింది, ఆ పప్పు గోలతోనే సరిపోయింది. ఇప్పుడు చూస్తుంటే ఈ ఫుడ్ కట్ట ఇదొక టాస్క్. మొత్తం ఈ 2 వీక్స్ కూడా ఖచ్చితంగా ఫుడ్ మీదే రన్ అవుతుంది. ఇలా రన్ అయితే భవిష్యత్తులో చాలా కష్టమైపోద్ది. బిగ్ బాస్ చూసేవాళ్ళు తక్కువైపోతారు, రేటింగ్స్ తగ్గిపోతాయి. ఈ రకంగా ఉంటే బిగ్ బాస్ సర్వే అవుతుంది. లోపల ఉన్న కంటెస్టెంట్లు కూడా ఎవరు లైక్ చేయరు. ఒక్కలన్నా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నారా? అందరూ కూడా ఎనిమీ లిస్టులో చూసుకుంటే సోనియా, ఇటు చూసుకుంటే పాజిటివ్ లిస్టులో చూసుకుంటే నిఖిల్, శేఖర్ భాష ఇలాంటి వాళ్ళే కనబడుతున్నారు. ఇంకా అంతకు మించి ఎవరైతే కనబడతలేదు. ఓకే. అండ్ అట్లాగే మొన్న సోనియాకి విష్ణుప్రియకి జరిగిన ఆర్గ్యుమెంట్లో మీకు ఎవరిది కరెక్ట్ అనిపిస్తుంది? విష్ణుప్రియదే కరెక్ట్. యాజ్ యాంకర్గా ఆమె జస్ట్ జోక్ చేసింది అంతే. వాటర్ బాటిల్ పిచ్చుకొని, ఏమండి మీరు ఏంటి ఫస్ట్ టైంలో మింగిల్ అవ్వలేదు, ఇప్పుడు ఏంటి బాగా క్లోజ్ అయిపోయారు, ఏంటి ఏం నడుస్తుంది అంది. క్యాజువల్గా తీసుకోవాలి. నేను అదే విషయంలో ప్రేరణను కూడా రైటే అంట. ఎందుకంటే సీత ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. ఏదో సింపుల్గా మనోలే కదా అన్న ఉద్దేశంతో చెత్తబుట్టలో తీసి బాటిల్ పక్కన పెట్టింది. అది చాలా మ్యాటరే కాదు, చిన్న మ్యాటర్, దాన్ని పెద్ద చేశారు. అదే కేటగిరీలో ఈమె మట్టికి చాలా రాంగ్. సోనియా అది చాలా రాంగ్. అడల్ట్ కామెడీ అంటే అడల్టరేటెడ్ కామెడీ అంటే అది తీసుకోవడానికి ఆమెకు అవ్వలేదు. విష్ణుప్రియ చేసిన ఫైట్ 100% కరెక్ట్. అలాగే ఫైట్ చేయాలి. ఇంకా విష్ణుప్రియ గారు సరిపోయింది. ఏ శ్రీముఖి ఉంటే ఆ ప్లేస్లో వాయించేసేదే, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేది. అలాగే యష్మి ఇంకా ప్రేరణ నిన్న బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్ ఇచ్చినప్పుడు ఈసారి నామినేషన్ రీజన్స్ సీరియస్ గా అనిపించాయి, సిల్లీగా అనిపించాయి? చాలా సిల్లీగా అనిపించాయి. అసలు ఏంటి నామినేషన్స్, రీజన్ లేదు, సరైన రీజన్ చెప్పినోడు ఎవడో లేడు. నామినేషన్ కరెక్ట్ రీజన్ చెప్పినోడు లేడు. అందరూ కూడా అక్కడ చెత్త చెత్త చెత్త, ఎండింగ్ వచ్చేసి చెత్త. ఆ నామినేషనే చెత్త. పెద్ద లడ్డూలో నామినేషను, నిజంగా పెద్ద లడ్డూలో నామినేషన్ వెళ్ళి ఈ సీజన్కి అసలు వేస్ట్. ఈ 2 నామినేషన్లు నచ్చలేదు నాకు. ఇక పోతే సోనియా బిహేవియర్ అసలు బాగాలేదు బిగ్ బాస్ 8లో. ఆమెని తొందరగా బయటికి తీసుకొస్తే మంచిది, లేకపోతే అక్కడ ఉండి మొత్తం అందరికి పులిహోర కలిపేసి మొత్తం. బిగ్ బాస్ కావాల్సింది కూడా అదే కదా, కలపొచ్చు. అది హెల్దీ ఫుడ్ అనుకో, హెల్దీగా కలిపింది అనుకో కొంచెం హెల్దీగా ఉంటారు ఉండేవాళ్ళు. వాళ్ళని సైకలాజికల్గా దెబ్బతీయడానికే చూస్తుంది ఆమె. వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకుంటుంది. సోనియా ఎమోషన్స్తో ఆడుకుంటుంది కాబట్టి వాళ్ళు ఏమవుతారంటే సర్టన్ టైంలో వాళ్ళకి పేషెన్సీ చచ్చిపోద్ది. పేషెన్సీ చచ్చిపోయినప్పుడు వాళ్ళు ఏదైనా చేస్తారు, ఏదైనా మాట్లాడతారు, ఇంకా తెగించేస్తారన్నమాట. ఇంకా మన వల్ల కాదు. ఇంకా నిఖిల్ అమాయకంగా అనిపిస్తున్నాడా, తెలివిగా ఆడుతున్నాడా? పాపం స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ 8లో ఈ వీక్ నామినేషన్ లో వీకెస్ట్ కంటెస్టెంట్ చేశారు నిఖిల్ నిజంగా #1 కంటెస్టెంట్. ఎవరు నామినేట్ చేసినా తీసేసుకున్నాడు, డిఫెండ్ చేసుకోలేకపోయాడు. నెక్స్ట్ వాళ్ళ క్లాన్ కూడా ఎవరు లేరు కదా. బేబక్క వెళ్ళిపోయేటప్పుడు డిస్టర్బ్ చేసింది నిఖిల్ని. మెయిన్ డిస్టర్బెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే బేబక్ నుంచే. బేబక్ వెళ్ళిపోతా నాకు వద్దంటే వద్దని ఆ బ్లాజ్ తీసేసి పక్కన పడేయడం, అవన్నీ కూడా జీర్ణించుకోలేకపోయాడు. దాని నుంచి కోలుకుందాం అనేసరికి సెకండ్ వీక్ నామినేషన్స్. ఈ నామినేషన్స్ లో ఎవరిని డిఫెండ్ చేద్దామా అని చూస్తే వీడు పృథ్వీ గారు సరిగ్గా మాట్లాడతలేదు. ఆడికి నాకు తెలిసి నిఖిల్ కూడా నచ్చి ఉండదు. అది నచ్చకే కానీ పాయింట్ రేస్ చేయలేకపోయాడు. అక్కడ ఆ తింగర మాటలకి పృథ్వీ కూడా పాయింట్అవుట్ చేసాడు. ఈ వీక్ ఎవరు వెళ్ళిపోవచ్చు నామినేషన్స్? నాకు తెలిసి హౌస్లో అన్ఫిట్ ఎవరైనా ఉన్నారంటే యష్మి పృథ్వీ. చెప్పేది ఏనండి, యష్మిని ఏంటంటే బిగ్ బాస్ ఫోకస్ అంతా యష్మి మీద ఉంది, యష్మి సోనియా మీద. వీళ్ళిద్దరిని ఎందుకు సేవ్ చేస్తున్నాడు నాకు ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. వీళ్ళిద్దరిని ఎప్పుడు చూసినా సేఫ్ జోన్లోనే ఉంచుతున్నాడు. ఈ వీక్ నామినేషన్స్లో నాకు తెలిసి పృథ్వీ ఆదిత్య ఇద్దరిలో ఒకరు వెళ్తారు ఖచ్చితంగా. హాయ్ అండి, మీ పేరు? గణేష్. ఫాలో అవుతారా బిగ్ బాస్ సీజన్ 8? చూస్తున్నా, అప్పుడప్పుడు చూస్తున్నారా? ఎట్లా అనిపిస్తా ఉంది సీజన్ 8? అసలు అంత బజ్ లేదు, ఇంతకు ముందులా ఫ్యాన్ బేస్ లేదు.
ఎట్లా అనిపిస్తుంది? కానీ ఇప్పుడు శేఖర్ భాష కామెడీ టైమింగ్ కొంచెం ట్రై చేస్తున్నాడు కదా, అదొకటి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు. లైక్ కొన్ని పంచ డైలాగులు అవి కామెడీ లేకుండా కొంచెం క్రియేటివిటీగా ఉందన్నట్టు అనిపిస్తుంది నాకు. Okay, అండ్ ఇప్పుడు బాగా కొత్తగా ట్రై చేస్తున్నారు కదా బిగ్ బాస్లో, అది నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఓకే, కొత్తగా ఏమనిపిస్తుంది మీకు ఈ సీజన్ 8లో? అంటే గేమ్స్ అవి ఇవి పెడుతున్నారు కదా, అవి మంచిగా ఉన్నాయి. ఇంకా మిగతా వాళ్ళ ఆట అందరిది ఎట్లుంది? అట్లా ఇంకా కొందరు లైవ్ ట్రాక్స్ ఉన్నాయి, ఇంకా అవి ఉండడం కోసము అట్లా అనిపిస్తుంది. ఇంకా ఓకే ఓకే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? శేఖర్ భాష ఓకే, ఎందుకు శేఖర్ భాష? అది ట్రై చేస్తున్నాడు కదా ఉండడం కోసం, కామెడీగా క్రియేటివ్గా ట్రై చేస్తున్నాడు కదా ఆయన, అందుకు ఇష్టం. ఓకే, ఫీమేల్లో ఎవరు ఫీమేల్ ఎవరు లేరు, ఫేవరెట్? ఎవరు లేరు, ఓకే ఓకే, ఈ వీక్ నామినేషన్స్లో ఎవరున్నారు తెలుసా? తెలియదు నాకు. ఓకే, తెలీదా? మరి ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు హౌస్లో నుంచి? నేను ఎవరు వెళ్ళిపోవాలని హౌస్ నుంచి ఎవరు అనుకోవట్లేదు. అనుకోవట్లేదా? ఓకే, మీకు బాగా ఎవరి గేమ్ నచ్చింది? శేఖర్ భాష. శేఖర్ భాష కాకుండా ఇంకెవరిది నచ్చింది? ఇంకెవరు అంటే వాళ్ళ పేరు తెలియదు నాకు అంతగా. అమ్మాయిది. అమ్మాయా? అమ్మాయిల్లో ఎవరు? శేఖర్ భాష ఎవరితోనో చేస్తాడు కామెడీగా బాగా, బాగా ఇసురుకుంటది ఆమె. సోనియా అనుకుంటా. ఓకే.